మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఖచ్చితంగా ఈ ఎమర్జెన్సీ షార్ట్కట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. సో ఈ షార్ట్కట్ ఏంటంటే మన ఫోన్ లొకేషన్ ఒకవేళ మన ఫోన్ ఎక్కడ మర్చిపోయినా కానీ మనం వేరే వాళ్ళ ఫోన్ నుంచి మనకి మెసేజ్ పెడితే వేర్ ఇస్ మై ఐఫోన్ అని చెప్పేసి మీకైతే మీ ఫోన్ లొకేషన్ అయితే వస్తుంది. సో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా అమ్మగారి ఫోన్ నుంచి నేను మెసేజ్ పంపిస్తున్నాను వేర్ ఇస్ మై ఐఫోన్ అని చెప్పేసి. చూడండి సెండ్ కొట్టాను. సో మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా షార్ట్కట్ రన్ అయ్యి నాకైతే మెసేజ్ అయితే వస్తుంది. చూడండి నా లొకేషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీ షార్ట్కట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ ఐఫోన్లో షార్ట్కట్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ అనే ఐకాన్ క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసి మీరు న్యూ షార్ట్కట్ అయితే క్రియేట్ చేయాలి. న్యూ షార్ట్కట్ నేమ్ ఏంటంటే లొకేషన్ అని చెప్పి ఇచ్చేసేయండి. నేనైతే ప్రజెంట్ నేమ్ ఏం చేంజ్ చేయలేదు, నాకు ఆల్రెడీ షార్ట్కట్ ఉంది కాబట్టి. సో మీకు కొన్ని యాక్షన్స్ కూడా యాడ్ చేయాలి, అది కూడా చూపిస్తాను చూడండి. సైలెంట్ మోడ్ ఆఫ్ చేసుకోవాలి, అలాగే ఎయిర్ప్లేన్ మోడ్ కూడా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వైఫై కూడా మనం ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి వాల్యూమ్ కంట్రోల్. సో మీడియా అయితే మీకు 100% పెట్టుకోండి. మీరు అక్కడ సెట్ చేస్తే యాక్షన్లో ప్రతిదీ కూడా వస్తుందండి. సో క్లియర్గా చూపిస్తుంది కదా వీడియోలో. సో ఈ విధంగా నెక్స్ట్ గెట్ లొకేషన్ టైప్ చేయండి, లొకేషన్ వస్తుంది. తర్వాత గెట్ మ్యాప్స్ యూఆర్ఎల్. సో అంటే మనకు ఆ యూఆర్ఎల్ కూడా కావాలి కాబట్టి యూఆర్ఎల్ కింద పెట్టాను నేను. సెండ్ కంటెంట్స్ మెసేజ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ సెండర్ మెసేజ్ ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళ పర్సన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మా అమ్మగారు నేమ్ ఇచ్చాను, అంతే షార్ట్కట్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. షార్ట్కట్కి నేమ్ ఇవ్వడం మర్చిపోవద్దు, లొకేషన్ అని చెప్పేసి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆటోమేషన్ క్రియేట్ చేయాలి. కింద ఆటోమేషన్ దాని మీద క్లిక్ చేయండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మెసేజ్ అని టైప్ చేయండి. సెండర్ దగ్గర మీకు ఎవరి దగ్గర నుంచి అయితే మెసేజ్ వస్తుందో, మెసేజ్ పంపుతున్నారో మీరు ఆ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను మా అమ్మగారి నుంచి పంపించిన కాబట్టి నెంబర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మెసేజ్ కంటెంట్స్ వేర్ ఈజ్ మై ఐఫోన్ అని టైప్ చేయండి, డన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో మనం క్రియేట్ చేసిన షార్ట్కట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన చూడండి, ఇక్కడ రన్ ఇమీడియట్లీ క్లిక్ చేయండి. అంతే అయిపోయింది. ఈ 2 స్టెప్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరైతే ఎవరైతే నెంబర్ ఇచ్చారో సో ఆ ఫోన్ నుంచి నా మెసేజ్ అయితే పంపించుకోండి. మీకైతే ఖచ్చితంగా మీ ఫోన్ లొకేషన్ అయితే వస్తుంది. సో క్రియేట్ చేయడం ఎలాగని చెప్పేసి మీ కింద మళ్ళీ కామెంట్లో కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఇస్తున్నాను, ఒకవేళ వీడియో స్పీడ్ అయితే కనుక. సో అందుకే నేను 2 మినిట్స్ అయితే చేయడం జరిగింది వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఒకటి ఏంటంటే షార్ట్కట్ క్రియేట్ చేయాలి, రెండోది ఏంటంటే ఆటోమేషన్ స్టెప్. ఆటోమేషన్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన షార్ట్కట్ ఆటోమేటిక్గా రన్ అవడానికి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.